ఒక పదానికి ముందు మహా అని చేర్చటం వల్ల అది ఆ పదంలో ఇమిడి ఉన్న భావం కంటే ఉన్నతమైన స్థితిని సూచిస్తుంది. ఉదాహరణకు మహా అనే దానిని మాయకు చేర్చినట్లయితే మాయ యొక్క సాధారణ స్థాయికి అతీతంగా ఉండే స్థితిని సూచిస్తుంది. మాయ అనే దానిని ఒకానొక క్షేత్రంలోని పరిమితులలో ఉన్నటువంటి విషయంగా తీసుకోవచ్చు. దానికంటే అతీతంగా వెళ్ళినప్పుడు మాయ కరిగిపోతుంది. అప్పుడది మహామాయ అవుతుంది. ఏమైనప్పటికీ దానిని గురించిన సరైన అవగాహన అసాధ్యం. వాయుమండలపు చివరి హద్దుకు అతీతంగా వెళ్ళినప్పుడు మాత్రమే వాయుమండలాన్ని గురించి నిజమైన అవగాహన సాధ్యమవుతుంది. కానీ అప్పుడు కూడా హద్దులను తెలిపే ఖచ్చితమైన రేఖను నిర్ణయించటం చాలా కష్టం. ఎందువలనంటే ఆ స్థితి క్రమక్రమంగా కరిగిపోతూ మార్పును పొందుతుంది. అనంతం నుండి వచ్చేది ఏదైనప్పటికీ దానికి కనీసం ఏదో ఒక విషయంలో ఆ అనంతపు లక్షణం ఉండి తీరుతుంది. ఇప్పుడు దానిని గుర్తించేటట్లు చేసేది సాధారణంగా ఆలోచనే అని నిస్సందేహంగా చెబుతారు. కానీ నిష్కర్షగా దాని భావాన్ని అర్థం చేసుకుంటే అది భావన కూడా కాదు. దానికి ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది. స్థూలంగా అతీత భావన అంటే సరిపోతుంది.